వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా దేవుని నామంలో విశ్వాసంలో అన్ని విషయాల్లో ఆయురారోగ్య ఐశ్వర్య విషయాల్లో అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నారని, సంతోషంగా ఉండాలని, సంతోషంగా ఉన్నారని విశ్వసిస్తూ దేవుడిని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ఈ వారం ఫ్యాషన్ వీక్ అంటే పవిత్ర వారం, పరిశుద్ధమైన వారం మాట. ఈ వారం అంతా దేవుడి యొక్క శ్రమలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. ఇది సాధారణంగా మట్టల ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. దీని పవిత్ర వారం, పరిశుద్ధ వారం, పామ్ వీక్ అని అంటారన్నమాట. మనం చిన్న ప్రార్థన చేసుకుని చిన్న పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. అత్యంత మహాపరిశుద్ధులను ప్రేమమైన కృపామైన దయామడమైన ప్రభువా, మీ అభిరుచి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటా మరొకసారి నీ పాద సన్నిధానానికి వచ్చినావు నాయన. ప్రభువా మీకే స్తోత్రం నాయన. అత్యంత పరిశుద్ధుడైన ప్రభువా, అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పవిత్ర వారం గురించి నా తండ్రి, ఈ రెండవ రోజు పవిత్ర వారంలో రెండవ రోజు నాయన, మరి ఈ సోమవారం గురించి వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి నాతో మాట్లాడి, నా ద్వారా వినిచిన వారితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మహింపదమని, ఈ వారం అంతా మమ్మల్ని మేము పరిశుద్ధిపరచుకుని నీ సన్నిధిలో ఇంకనూ నా ప్రభావ విశ్వాస జీవితంలో మా జీవితకాలం అంతయు ఎలా నడవాలనో మాకు నేర్పించి మహింపదమని యేసునామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము, క్రీస్తేసు పాలించే పరలోక పట్టణము, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు యేసుకే మహిమా ప్రభావముల్, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు యేసుకే మహిమా ప్రభావముల్. హల్లెలూయా హల్లెలూయా కృత పాట పాడెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి గీతం పాడెదము. దేవాది దేవుడే దేవాలయముగాను, ఆ దేవుని మహిమాయే దేదీప్యమానమేగా. దేవాది దేవుడే దేవాలయముగాను, ఆ దేవుని మహిమాయే దేదీప్యమానమేగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు యేసుకే మహిమా ప్రభావముల్, పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభు యేసుకే మహిమా ప్రభావముల్. హల్లెలూయా హల్లెలూయా కృత పాట పాడెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి గీతం పాడెదము. హల్లెలూయా హల్లెలూయా కృత పాట పాడెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి గీతం పాడెదము. ఈ ఫ్యాషన్ వీక్లో పవిత్ర వారంలో మట్టలాదివారం సాయంత్రం నుంచి ఇది ప్రారంభమవుతుంది. ఇది రెండవ రోజుగా పరిశుద్ధ సోమవారం. దీని గురించి మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం నుంచి 18 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీకు వెళ్ళెను.
ఆయన 12 మంది శిష్యులతో బేతనీకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మర్నాడు వారు మర్నాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిది. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించరు. రోకలు మార్చువారి బలలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసి తిరను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహము అంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుండ్రి. చూసారా, ఆయన్ని ఎలాగ సంహరించాలని చూసినట్టుగా జనసమూహం అంతా ఆయన బోధకు ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తాం. ఇది పాము ఆదివారం నాడు క్రీస్తు యెరూషలేములోకి విజయవంతమైన ప్రవేశ జ్ఞాపకార్థంగా ప్రారంభమవుతుంది. ఈ వారాన్ని పవిత్ర వారం, పరిశుద్ధ వారం, పామ్ వీక్ అని ఇంగ్లీష్లో పామ్ వీక్ అంటారు. ఫ్యాషన్ వీక్ ఫ్యాషన్ వీక్ అని అంటారు అన్నమాట. ఫ్యాషన్ వీక్లో రెండో రోజున ఇది వస్తుంది. రెండో రోజు ఫ్యాషన్ వీక్లో సోమవారం రెండో రోజు కదా, సాయంత్రం నుంచి ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది. ఇది రెండో రోజు అన్నమాట. దీన్ని హోలీ వీక్ అని కూడా అంటారు. ఈ వారం అంతా ఏంటి? యేసుక్రీస్తు మరణంపై విజయాన్ని సాధించడానికి దీన్ని జరుపుకుంటారు. ఆయన మరణంపై విజయం ఎలాగో సాధించాలి అని దాని మీద దీన్ని జరుపుకుంటారు అన్నమాట ఫ్యాషన్ వీక్. ఈ ఫ్యాషన్ వీక్లో యేసు భూమిపై గడిపిన చివరి రోజులు, ఆఖరి రోజులు అన్నమాట. ఈయన భూమిపై గడిపిన ఆఖరి రోజులు మానవాళి కోసం ఆయన చేసిన అంతిమ త్యాగాన్ని సూచిస్తాయి. ఫ్యాషన్ వీక్లో ఇందులో ఏముంటుందంటే ఆయన సిలువ వేయబడిన ద్వారా ముందుకు సాగుతుంది. ఆయన దేవాలయాన్ని పరిశుద్ధపరచడం, తర్వాత అంజురపు చెట్టు పండ్లు లేకపోతే దాన్ని శపించడం, ఆయన ప్రభురాత్రి బల్ల భోజనం, చివరి భోజనం ఆయన పునరుద్ధారంతో ముగిస్తుంది. గుడ్ ఫ్రైడే, ఇది పాము ఆదివారం నుండి ఇంత హోలీ వీక్. ఇది సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం హోలీ వీక్. గుడ్ ఫ్రైడే, హోలీ శనివారం. తర్వాత ఈస్టర్ ఆదివారం క్రైస్తవ మతంలోని వివిధ సంప్రదాయాలు పవిత్ర వారాన్ని పాటిస్తాయి. వివిధ సంప్రదాయాలైన క్రైస్తవ మతంలోని వివిధ సంప్రదాయాలైన వాళ్ళందరూ ఈస్టర్ ఆదివారాన్ని, ఈ పవిత్ర వారాన్ని పాటిస్తారన్నమాట. ఈ పవిత్ర సోమవారం మత్తయి 21:12 చూడొచ్చు. తర్వాత బేతనీ వదిలి నగరంలోకి వారిలో అంజూరపు చెట్టు శపిస్తాడు. ఈ 21 మార్కు 11:22 చూసుకున్న, 21:12 మత్తయి చూసుకున్న, బేతనీ వదిలి యెరూషలేములోకి వచ్చి అంజూరపు చెట్టు శపిస్తాడనమాట. అక్కడ పండ్లు లేవని, ఇక మీట నువ్వు చదివాను విన్నారు కదా, ఇక మీట నువ్వు ఫలించకుండా నీ పండ్లు ఎవరు తినకుండా ఉందిరుగా కానీ ఆయన శపించినట్టుగా చూస్తున్నాం. తన పరిచయంలో రెండవసారి ఆలయాన్ని శుద్ధి చేయడం. తర్వాత ఆలయాన్ని శుద్ధి అంటే ఏదో కడగడం అదే కాదు, ఆలయంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి, అనేక సంతలాగా ఉంది మాట. రోకలు మార్చుకుంటున్నారు అక్కడ, అన్నీ జరుగుతున్నాయి. క్రయ విక్రయాలు, ఒక మాటలో చెప్పాలంటే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అందుకని ఆయన కోపంతో వాళ్ళని గద్దించినట్టుగా చూస్తాం అన్నమాట.
చూసి ఆలయాన్ని శుద్ధి చేస్తున్నాడు. నా మందిరము ఏమంటున్నా పరిశుద్ధ మందిరము, ఇది క్రయ విక్రయాలు చేసేది కాదు అన్నట్టుగా మనం వాక్యంలో చూసాం. సాయంత్రం అయ్యాక ఆలయంలోకి చూసి ఆ తర్వాత నగరం వదిలి వెళతారు. రాత్రి బేతనీలో గడుపుతారు అనమాట. 40 రోజులు టెంట్ తర్వాత 40 రోజులు ఉపవాస దినాల తర్వాత ఒక వారం తర్వాత పవిత్ర వారం జరుగుతుంది. ఇది పాము ఆదివారం సాయంత్రం ప్రారంభమవుతుంది, ముందే చెప్పారు. ఈరోజు రెండవ రోజు. యేసు మరియు ఆయన శిష్యులు బేతనీయ నుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. యేసు ఆలయంలోకి ప్రవేశించి గుడారాలను మరియు బల్లలను తరిమివేసి కొనుగోలుదారులను మరియు అమ్మకందారులను తరిమేసినట్టుగా మనం చూస్తాం. యేసు ఈరోజు జెరూషలేములో మత పెద్దలతో వాదించి బోధించినట్లు చెబుతుంది. పరిసయ్యులు సదుకాయులు వీళ్ళందరితో వాదించి ఆ జనసమూహం అంతటితోటి వాళ్ళందరితోటి అనేకమైన విషయాలు ఇక్కడ బోధించినట్టుగా మనం చూస్తాం. వాళ్ళందరూ ఆశ్చర్యపోయినట్టుగా చూస్తాం అన్నమాట. వాళ్ళందరూ ఈయన ఇంత ఇదిగా బోధిస్తున్నాడేంటి, ఈయన ఏంటి అనేసి వాళ్ళకి చాలా ఆలోచనలు వచ్చినట్టుగా, ఆయన ఆశ్చర్యపోయినట్టుగా ఆయన బోధకి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిందంటే ఈ వారం అంతా మనం పరీక్షించుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మనం ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నామా? ఇక్కడ అంజురపు చెట్టునైనా ఎలాగ పండ్లు లేవని ఎలాగ శపించినారో మన జీవితంలో ఫలాలు ఉన్నాయా, వరాలు ఉన్నాయా? మన జీవితం, మన హృదయం దేవాలయం అనే హృదయం. ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశారు. నీ హృదయాన్ని, నా హృదయాన్ని, నా హృదయాన్ని, నీ హృదయాన్ని మనం శుద్ధి చేసుకుంటున్నామా, పరిశుద్ధపరచుకుంటున్నామా? మనం తెలిసి తెలియక పాపాలు రక్షణ పొందినా కూడా మన నోటి మాటలు, హృదయ తలంపులు మనకు తెలిసి తెలియకుండా అనేకమైనవి మనం పొరపాట్లు, పాపాలు చేస్తూ ఉంటాం. వాటన్నిటిని క్రీస్తు రక్తం ద్వారా కడుక్కొని మనం ప్రతిదినము కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. మరి 2 దినాల్లో మన ఉపవాసాలు కూడా ఉండి మనం పరీక్షించుకుని పరిశుద్ధపరచుకున్నాం. పవిత్రమైన ఈ వారంలో మనం పరిశుద్ధపరచుకుంటాం. దేవాలయం ఆయన ఎలా శుద్ధి చేశాడో నా హృదయాన్ని, నీ హృదయాన్ని అలా శుద్ధి చేసుకుని మనం పవిత్రంగా ఆయన శ్రమలని, ఆయన ప్రభు బలని, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన శ్రమలని, ఆయన సులువు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి, ఫలాలు కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఆయన ప్రతిదీ మనకు మాదిరిగా చూపించారు కాబట్టి ఆ మాదిరిలో మనందరము విశ్వాస జీవితంలో నమ్మకంతో ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన బ్రహ్మ, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. మరొకసారి నీ పాద సన్నిధానికి వచ్చినమైనా విరిచిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. అవును తండ్రి, మీరు దేవాలయాన్ని పరిశుద్ధపరిచారు ప్రభా. మరి దేవాలయం అని మా హృదయాన్ని మేము పరీక్షించుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను మేము నాయన పరిశుద్ధపరచుకొని మా హృదయాలు ఎలా ఉన్నాయో, తలంపులు ఎలా ఉన్నాయో అవన్నీ నా ప్రభా పరిశుద్ధమైన మీ రక్తంతో కడుక్కొని శుద్ధి చేసుకునే కృపని మాకు అనుగ్రహించండి నా తండ్రి. నేను ఫలాలు కలిగిన జీవితంలో ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంజురపు చెట్లు ఎలాగ ఫలాలు లేకుండా ఉందో మా జీవితాల్లో ఫలాలు లేవేమో నాయన. ఈ లోక సంబంధమైన ఫలాలు ఉన్నాయో, ఆత్మీయ సంబంధమైన ఫలాలు లేకుండా ఉన్నాయో, మరి ఈ రెండు కలిగి మేము ఆశీర్వదింపడంతో ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నామా, విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉన్నామా, ఫలాలు కలిగిన జీవితంగా ఉన్నామా? మేము పరీక్షించుకుంటూ విశ్వాస జీవితంలో, ఫలభరితమైన జీవితంలో ముందుకు సాగిపోవాలని మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. అటువంటి విశ్వాస జీవితంలో మీ అందరూ కొనసాగిపోవడలాగా మీ కృప చూపించి మీరే సహాయం చేసి మహింపదుని యేసునామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి.